మన ఇండియాలో టీవీ లేని ఇల్లు ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రతి ఇంట్లోనే టీవీ ఉంటుంది. కానీ ఒకనొక టైంలో ఒక కలర్ టెలివిజన్ అంటే కేవలం ధనవంతులు మాత్రమే కొనగలిగేవారు. అప్పట్లో ఒక టెలివిజన్ కాస్ట్ ఎంత ఉండేదో తెలుసా? 20 నుంచి 40,000 రూపీస్. అండ్ అదే సమయంలో ఒక సామాన్యుడి శాలరీ ఎంత తెలుసా? 3 to 5,000 మాత్రమే. అలాంటి రోజుల్లో మన ఇండియాలో ఎన్నో టెలివిజన్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ శాంసంగ్, ఎల్జీ, ఒనిడా వంటి ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని కంపెనీస్ ఉన్నా కూడా ఒక వ్యక్తి వచ్చి వీడియోకాన్ అనే కంపెనీని స్థాపించి మన ఇండియాలో ఒక అఫోర్డబుల్ ప్రైస్ కి కలర్ టెలివిజన్స్ ని తీసుకొచ్చారు. అతనే వేణుగోపాల్ గారు. కానీ 1986 లో ఈ వీడియోకాన్ అనే కంపెనీ ఒక చిన్న విజన్ తో స్టార్ట్ అయింది. అందుబాటు ధరకే ఒక టెలివిజన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. కానీ అతని విజన్ అక్కడతో ఆగలేదు. అలా టెలివిజన్ నుంచి రిఫ్రిజిరేటర్, ఏసీ, మైక్రోవేవ్, సౌండ్ బార్, సిమ్ కార్డ్స్ అండ్ ఆఖరికి ఆయిల్ బిజినెస్ లో కూడా ఇతను ఎంటర్ అయ్యారు. ఇలా ప్రతి వస్తువుని ఒక అఫోర్డబుల్ ప్రైస్ కి తీసుకొచ్చి మన ఇండియన్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ వేణుగోపాల్ గారు. అలాంటి ఈ వేణుగోపాల్ గారికి ఇప్పుడు ఏమైంది? అసలు ఈ వీడియోకాన్ ఎందుకు కనుమరుగైపోయింది? ఒకప్పుడు ఈ వీడియోకాన్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ లేని ఇల్లు అనేది ఉండేది కాదు. కానీ అలాంటిది ఇప్పుడు కేవలం ప్రజల మనసుల్లో మాత్రమే ఉంది. దీనికి గల కారణం ఏంటి? అండ్ ఈ కంపెనీ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 1980s లో కలర్ టెలివిజన్ ఉండడం అంటేనే చాలా గొప్ప. అలాంటి సమయంలో మన ఇండియాలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ కూడా ఇతర దేశాల నుంచి ఒక టెలివిజన్ ని ఇంపోర్ట్ చేసుకొని మన దేశంలో అమ్మేది. అలాంటి మన దేశంలో మన ఇండియన్ బ్రాండ్ తో వీడియోకాన్ అనే కంపెనీని స్థాపించారు ఈ వేణుగోపాల్ గారు. తన విజన్ ఒక్కటే. తను తయారు చేసిన ఏదైతే టెలివిజన్ ఉందో అది ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండాలి అని. అతను ఎలాగైతే అనుకున్నారో అదే జరిగింది. అతను తయారు చేసిన ప్రతి వస్తువు మార్కెట్ లో ఉన్న ప్రతి టెలివిజన్ కంటే తక్కువ ధరలోనే ఉండేది. కానీ ఈ బిజినెస్ మొత్తాన్ని స్టార్ట్ చేయడానికి ఈ వేణుగోపాల్ గారికి ఒక ఐడియా అయితే ఉంది కానీ ఎటువంటి టెక్నాలజీ లేదు. అదే సమయంలో జపాన్ కి చెందిన టోషిబా కంపెనీ ఐడియా ఉందా? దానితో ఈ వీడియోకాన్ కంపెనీ కొలాబరేట్ అయ్యి ఒక టీవీ మ్యానుఫ్యాక్చరర్ గా ఎవాల్వ్ అయ్యారు. అలా 1986 లో స్టార్ట్ చేసిన ఈ వీడియోకాన్ కంపెనీ 1990 కి వీళ్ళ ఫస్ట్ టెలివిజన్ ని లాంచ్ చేశారు. అది కూడా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ కి. ఒకప్పుడు ఊరంతా ఎవరి ఇంట్లో టెలివిజన్ ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్లి దూరదర్శన్ చూసే రోజులు. అలాంటి సమయంలో ఒక అఫోర్డబుల్ టెలివిజన్ వచ్చింది అంటే ఎవరు అవుతారు చెప్పండి? ప్రతి ఒక్కరూ కొందామని చూసేవారు. అలా 1990 లో ఈ వీడియోకాన్ కంపెనీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవ్వి మన ఇండియాలోనే టాప్ టీవీ మ్యానుఫ్యాక్చరర్ గా ఉంది. అలానే 1995 నుంచి 2000 వరకు ఈ కంపెనీ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయింది. అది కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ లో. అది ఎలాగో చెప్తాను వినండి. 1995 లో వీళ్ళు వాషింగ్ మిషన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. దాని నెక్స్ట్ ఇయర్ 1996 లో రిఫ్రిజిరేటర్స్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ రిఫ్రిజిరేటర్స్ లో కూడా ప్రత్యేకత ఏంటో తెలుసా? అప్పటి వరకు మన ఇండియాలో ఏవైతే ఫారెన్ బ్రాండ్స్ ఉండేవో అవి ఫారెన్ కంట్రీలో ఉన్న వెదర్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టు ఆ రిఫ్రిజిరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. కానీ ఈ వీడియోకాన్ రిఫ్రిజిరేటర్స్ మాత్రం మన ఇండియాలో ఉన్న వెదర్ కి సూటబుల్ అయ్యేలాగా ఈ రిఫ్రిజిరేటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 1997 లో ఎయిర్ కండిషనర్స్ ని, 1998 లో మైక్రో ఓవెన్స్ ని, ఇలా ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువుని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అదే విధంగా వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ గానే రన్ అయింది. అండ్ వాళ్ళ ఇన్నోవేషన్ అక్కడతో ఆగలేదు. 2000 లో మన ఇండియాలో ఉన్న ప్రతి ఇంట్లోని, ప్రతి ఫ్లాట్ లోని ఈ వీడియోకాన్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి అని ఈ వేణుగోపాల్ గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. అలా వీళ్ళు ప్రతి ఇయర్ ఏదో ఒక ఇన్నోవేషన్ తో వస్తూ ఫైనల్ గా 2005 కి వీళ్ళ బ్రాండ్ యొక్క వాల్యుయేషన్ ఎంతకు వెళ్ళిందో తెలుసా? $5.5 బిలియన్. ఇప్పుడైతే చాలా కంపెనీస్ ట్రిలియన్స్ లో ఉన్నాయి కానీ అప్పట్లో ఒక కంపెనీ బిలియన్ వాల్యుయేషన్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది ఈ వీడియోకాన్ కంపెనీ $5.5 బిలియన్ కి వాల్యూ అయ్యింది. ఈ వీడియోకాన్ కి వచ్చిన సక్సెస్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ వాల్యూ వీళ్ళ దగ్గర కాదు, మన ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. ఈ సక్సెస్ తో వేణుగోపాల్ గారికి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ కాన్ఫిడెన్స్ తో ఇతనికి ఈగో కూడా వచ్చింది. ఈ ఈగో వల్ల ఇతను తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ కంపెనీ ఏమైందో ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? వీడియోకాన్ మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ గా ఉన్న సమయంలో ఈ వేణుగోపాల్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా? నేను ఇప్పుడు వరకు మన ఇండియాలోనే బిజినెస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ప్రపంచం అంతా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అప్పట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఆయిల్ బిజినెస్ లోకి ఈ వేణుగోపాల్ గారు ఎంటర్ అయ్యారు. ఆ టైంలో ఒక్క బ్యారల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఎంత ప్రైస్ తెలుసా? $100. ఆ $100 కి ఆయిల్ బిజినెస్ లో మంచి మార్జినే వస్తుంది అని ఈ వేణుగోపాల్ గారు ఆలోచించి ఈ ఆయిల్ బిజినెస్ లో ఎలాగైనా ఎంటర్ అవ్వాలి అని 30,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొచ్చి ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఆ సమయంలో వేణుగోపాల్ గారు నమ్మింది ఒక్కటే, ఆయిల్ మాత్రమే ఫ్యూచర్ అని. అండ్ ఈ ఆయిల్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఒక మనీ ప్రింటింగ్ మిషన్ అని భావించారు. అందుకే ఇతను 30,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేశారు ఈ ఆయిల్ బిజినెస్ లో. కానీ ఇతను ఈ బిజినెస్ లో ఎంటర్ అయితే అయ్యారు కానీ ఇతనికి ఈ బిజినెస్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి అండ్ టెక్నాలజీ గానీ ఏమీ లేదు. కానీ ఎలాగో కలగా ఈ బిజినెస్ ని నడుపుతూ
తిరుగుతూ ఉండేవారు. ఈ ఆయిల్ బిజినెస్ తర్వాత 2008 లో టెలికాం బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. మన ఇండియాలో 2G స్పెక్ట్రమ్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఏంటి? స్కామ్. ఈ 2G స్పెక్ట్రమ్ ని ఈ వీడియోకాన్ కంపెనీ ఒక ఆపర్చునిటీగా చూసింది. కానీ అదే ఆపర్చునిటీ ఒక స్కామ్ గా మారింది. అది ఎలాగో చెప్తాను వినండి. 2008 లో మన ఇండియాలో టెలికాం బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యేది. ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకునేవారు. అలాంటి సమయంలో వీళ్ళు టెలికాం బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇలా ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు ప్రతి ఒక్కరు ఈ వీడియోకాన్ బిజినెస్ గురించి ఏమనేవారో తెలుసా ఫ్రెండ్స్? ఇది చెప్పే ముందు ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నిస్తారా? అది మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోకాన్ కంపెనీయే నెక్స్ట్ ఎయిర్టెల్ గా మారుతుంది అని. మన ఇండియాలో నోకియా, మోటరోలా కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఎలాగైతే మార్కెట్ షేర్ ని గెలుచుకోలేకపోయాయో సేమ్ అలానే ఈ వీడియోకాన్ కంపెనీ కూడా సిమ్ కార్డ్స్ బిజినెస్ లో మార్కెట్ షేర్ గ్రాప్ చేసుకోలేకపోయింది. అయినప్పటికీ వీళ్ళకి ఇతర బిజినెసెస్ నుంచి మంచి లాభాలే వస్తున్నాయి కాబట్టి ఈ బిజినెస్ ని రన్ చేస్తూనే ఉండేవారు. దీని తర్వాత 2009 లో డిటిహెచ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ సమయంలో మన ఇండియాలో టాటా స్కై వంటి డిటిహెచ్ బిజినెసెస్ ఉండేవి. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ కాంపిటీటర్ ఎవరో తెలుసా? లోకల్ కేబుల్ పీపుల్స్. ఇంతమంది కాంపిటేటర్స్ ఉన్నా కూడా అండ్ ఇన్ని బిజినెసెస్ ఉన్నా కూడా 2009 లో ఫైనల్ గా ఈ వీడియోకాన్ కంపెనీ డిటిహెచ్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. గెస్ వాట్? వీళ్ళు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన వెంటనే వీళ్ళకి ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చాయో తెలుసా? 30 మిలియన్ సబ్స్క్రిప్షన్స్. ఆ సమయంలో మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోకాన్ అంటే ఒక నమ్మకం. అలాంటి ఈ వీడియోకాన్ కంపెనీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ తో వస్తే ఎక్కడ ఆగుతారో చెప్పండి? ఎందుకంటే ఈ వీడియోకాన్ మన మనసుల్లో గెలుచుకుంది కదా. కానీ ఇన్ని బిజినెస్ స్టార్ట్ చేసింది కదా, ఇంకొక బిజినెస్ మిగిలిపోయింది. అదేంటో తెలుసా? రీటైల్ స్టోర్స్. 2010 లో మన ఇండియాలో ఉన్న రిలయన్స్ రీటైల్, క్రోమా కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిలాగే ఈ వీడియోకాన్ కంపెనీ కూడా నెక్స్ట్ అనే స్టోర్ తో వచ్చి సుమారుగా 500 కంటే ఎక్కువగానే స్టోర్స్ ని లాంచ్ చేసింది మన ఇండియా మొత్తానికి. అలా మన ఇండియాలో వీళ్ళ స్టోర్స్ అన్ని బాగానే రన్ అవుతున్నాయి. వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మంచిగానే వర్క్ అవుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? ఓన్లీ హోప్. ఆ హోప్ తోటే వీళ్ళు ఇన్ని బిజినెసెస్ ని స్టార్ట్ చేశారు. కొన్ని బిజినెసెస్ లో లాభాలు వస్తున్నాయి, కొన్ని బిజినెసెస్ లో నష్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఓవరాల్ గా వీళ్ళ ట్రేడ్ మార్క్ కానివ్వండి, వీళ్ళ వాల్యుయేషన్ కానివ్వండి ఎక్కడ తగ్గలేదు. కానీ అన్ని బాగున్న సమయంలో 1 ఇయర్ ప్రతి దానిని మార్చేసింది. 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా, మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ సమయంలో 1 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఎంతకు వెళ్ళిందో తెలుసా? $140. బానే ఉంది కదా. ఒకప్పుడు $100 పర్ బ్యారెల్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ ప్రైస్ కే ఈ వీడియోకాన్ అమ్ముతుంది కాబట్టి మంచి మార్జినే వస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? అదే 2008 లో ఈ $140 ఏదైతే ఉందో అది 80, 60 ఆఖరికి $40 కి వచ్చింది. అంటే సుమారుగా 80% డ్రాప్. అలా ఈ క్రూడ్ ఆయిల్ ఇంతలా డ్రాప్ అవడంతో వీళ్ళకి ఈ ఆయిల్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి సుమారుగా 23,000 కోట్ల నష్టాలు వచ్చాయి. కానీ ఈ కంపెనీ అక్కడితో ఆగలేదు. ఎందుకంటే వీళ్ళకి ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. ఎలాగైనా ఏ బిజినెస్ లో అయినా సస్టైన్ అవ్వగలము అని ఒక కాన్ఫిడెన్స్. కానీ ఒక్కసారిగా 23,000 కోట్ల నష్టాలను చూసిన ఈ ఆయిల్ బిజినెస్ ఏదైతే ఉందో వెంటనే వీళ్ళు ఈ ఆయిల్ బిజినెస్ లో ఏదైతే 30,000 కోట్లు అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశారో దానిని ఎలాగైనా రికవరీ చేయాలని ప్రతి బ్యాంక్ చాలా ట్రై చేసింది. ఒకనొకప్పుడు ఏ బ్యాంక్ అయితే ఏమి చూడకుండా ఈ వీడియోకాన్ కంపెనీకి లోన్ ఇచ్చిందో అదే కంపెనీ ఇప్పుడు ఈ కంపెనీ మీద కేసు వేసింది. అండ్ ఆఖరికి ఎన్పిఏ కూడా చేసింది. ఎన్పిఏ అంటే ఎవరైనా లోన్ తీసుకొని వాళ్ళు గానీ లోన్ తిరిగి కట్టకపోతే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు కాబట్టి ఆ లోన్ అనేది రైట్ ఆఫ్ చేస్తారు. దానిని ఎన్పిఏ అని అంటారు. కానీ ఆ సమయంలో ఈ వేణుగోపాల్ గారు ఏమనుకుంటుంటారు చెప్పండి? ఏముందిలే, ఇది ఆయిల్ బిజినెస్ ఒక్కటే కదా నష్టం వచ్చింది, నాకు ఇతర బిజినెసెస్ చాలా ఉన్నాయి కదా అని అతనికి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉండే ఉండొచ్చు. ఈ ఆయిల్ బిజినెస్ తర్వాత 2012 లో అంటే ఈ ఆయిల్ క్రైసిస్ జరిగిన 4 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఏదైతే 2G స్పెక్ట్రమ్ బిజినెస్ చేస్తూ ఉన్నారో దానిలో వీళ్ళు చేసిన స్కామ్ బయటపడ్డది. బిజినెస్ లో స్కామ్ ఏం చేశారని మీరు అనుకుంటున్నారా? నార్మల్ గా ఎవరైనా ఒక సిమ్ కార్డ్ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ టెలికాం బిజినెస్ లో ఏదైతే స్పెక్ట్రమ్ ఉంటుందో అది ఆప్షన్ లో కొనాలి. కానీ ఈ వీడియోకాన్ అలా చేయలేదు. ఎలాగైనా ఈ 2G స్పెక్ట్రమ్ వీడియోకాన్ కంపెనీకే రావాలి అని పెద్ద పెద్ద వ్యక్తులతో మనీ ఇచ్చి మరీ తెప్పించుకుంటూ ఉండేది ఈ 2G స్పెక్ట్రమ్ ని. ఈ విషయం తెలిసిన మన ఇండియన్ గవర్నమెంట్ కి ఇది ఒక పెద్ద స్కామ్ అని ఈ కంపెనీకి ఏదైతే అప్పటికే 21 స్పెక్ట్రమ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని క్యాన్సిల్ చేసేసింది. ఇలా 2008 లో ఏదైతే ఆయిల్ బిజినెస్ లో లాస్ చూసిందో దాని తర్వాత సుమారుగా 4 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఏదైతే 2G బిజినెస్ చేస్తూ ఉన్నారో దానిలో కూడా వీళ్ళ 2G స్పెక్ట్రమ్ కేసు బయటకు రావడంతో ఎంతో నష్టాలని చూసింది. అలా వీళ్ళ ఎంటైర్ 2G బిజినెస్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కోల్పోయింది. అండ్ ఆఖరికి క్లోజ్ కూడా చేసేసారు. ఇదేముంది, వీళ్ళ డిటిహెచ్ బిజినెస్ ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ ఈ డిటిహెచ్ బిజినెస్ లో వీళ్ళు ఎప్పుడైతే బిజినెస్ ని స్టార్ట్ చేశారో ఆ
ఆ సమయంలో వీళ్ళకి సుమారుగా 13 నుంచి 14 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ 2016 నాటికి మన ఇండియాలో ఇంటర్నెట్ ఎరా వచ్చింది కదా, ఆ సమయంలో ఇంటర్నెట్ బాగా డెవలప్ అయ్యి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలా ఎన్నో వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్ రావడం వల్ల మన ఇండియాలో ఉన్న కేబుల్స్ అండ్ డిటిహెచ్ కంపెనీస్ కి ఎన్నో నష్టాలను చూసాయి. ఆ సమయంలో వీళ్ళ డిటిహెచ్ సబ్స్క్రిప్షన్ తగ్గింది అండ్ వీళ్ళ ప్రైజెస్ మీద ప్రెజర్ కూడా పెరిగింది అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ గురించి చెప్పాలి అంటే వీళ్ళు నష్టాల్లోకి వెళ్లిపోయారు. అలా 2008 లో వీళ్ళ ఆయిల్ బిజినెస్ ని, 2012 లో వీళ్ళ 2G బిజినెస్ ని అండ్ 2016 లో వీళ్ళ డిటిహెచ్ బిజినెస్ ని, 2018 లో వీళ్ళ రీటైల్ బిజినెస్ ని క్లోజ్ చేసేసింది. ఇన్ని లాసెస్ వచ్చాయి కదా, కానీ వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? హోమ్ అప్లయన్సెస్. వీళ్ళ టెలివిజన్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, మైక్రోవేవ్స్ ఇలా మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఉంటాయి కదా, అవే కదా వీళ్ళ మెయిన్ బిజినెస్. వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా. వీళ్ళు ఇన్ని బిజినెసెస్ లోకి ఎంటర్ అయ్యారు కదా, అప్పటి వరకు వీళ్ళు ఏదైతే టెలివిజన్ అండ్ హోమ్ అప్లయన్సెస్ లో బిజినెస్ చేస్తూ ఉన్నాయో ఆ బిజినెసెస్ లో వీళ్ళు టెక్నాలజీని ఇంప్రూవ్ చేయలేదు. నేను ఈ వీడియోకాన్ కంపెనీ యొక్క ఇన్నోవేషన్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి. 2010 లో సోనీ, ఎల్జీ కంపెనీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎల్ఈడి తో వస్తే ఈ వీడియోకాన్ మాత్రం అప్పటి వరకు సిఆర్టీ టీవీస్ ఉంటాయి కదా వాటితోటే బిజినెస్ ని చేస్తూ ఉండేవి. అండ్ దాని తర్వాత 2012 లో ఈ జైంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓఎల్ఈడి తో వస్తే ఈ వీడియోకాన్ కంపెనీ మాత్రం ఎల్ఈడి తో వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఈ కంపెనీ టెక్నాలజీ పరంగా ఎంత లాగ్ లో ఉందో అని. ఇంత లాగ్ లో ఉన్న ఈ కంపెనీని ఎవరు కొంటారు చెప్పండి? ఒకప్పుడు ఈ కంపెనీ బాగానే ఉంది, ఓకే, మంచి ప్రైస్ కి వేరే కంపెనీ నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుంది అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ నే కొంటారు కదా. సేమ్ అలానే మన ఇండియాలో తక్కువ ప్రైస్ కి మంచి ప్రొడక్ట్ ఇస్తున్న ఇతర కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన ప్రజలు ప్రొడక్ట్స్ ని కొంటూ ఉండేవారు. అలా ప్రతి ఒక్కరు షిఫ్ట్ అవడంతో వీళ్ళ హోమ్ అప్లయన్సెస్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ షేర్ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇలా ప్రతి దానిలోని నష్టాలని చూసి సుమారుగా 90,000 కోట్ల నష్టానికి వెళ్ళింది ఈ వీడియోకాన్ కంపెనీ. అండ్ వీళ్ళకి ఏదైతే 90,000 కోట్ల నష్టాలు వచ్చాయో వాటిల్లో సుమారుగా ఈ వేణుగోపాల్ గారు ఎంత తీర్చారో తెలుసా? సుమారుగా 2,900 కోట్ల డెట్ ని తీర్చేశారు. కానీ మిగిలిన డబ్బులు కట్టడానికి డబ్బులు లేక ఈ కంపెనీ దివాలా తీసింది. ఈ కంపెనీ దివాలా తీయడానికి 2 మెయిన్ కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసా? ఇతను ఏదైతే సక్సెస్ చూసారో దాని నుంచి ఇతనికి వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ దానితో పాటు వీళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దానిని మల్టిపుల్ వేస్ లో డైవర్సిఫై చేస్తూ వీళ్ళ కోర్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి ఇన్నోవేషన్ లేకపోవడం వల్ల. సో దీని వల్ల ఈ కంపెనీ అనేది దివాలా తీసే స్థితికి వెళ్ళింది. హీరో నుంచి జీరో వరకు ఈ కంపెనీ గురించి ప్రతి దానిని తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మీకు ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.